విరాట్కు అండగా నిలిచినా నిన్న విజయం సాధించిన తర్వాత హార్దిక్ను హత్తుకొని ముద్దిచ్చిన రోహిత్ తన ఆటగాళ్ల పట్ల ఎంత క్లోజ్గా ఉంటాడో, వాళ్ళని ఆడేలా ఎలా చేస్తాడో కెప్టెన్సీ చూస్తే మనకు అర్థమైపోతుంది. అతన్ని చూస్తే ఇక భారత్ విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. భారత టీంను ప్రధాని పొగడ్తలతో ముంచెత్తారు. భారత విజయం చారిత్రాత్మకం అంటూ కొనియాడారు ప్రధాని. టీ20 విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ సేనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. భారత టీం చూసి గర్వంగా ఉందన్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచారంటూ కొనియాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా టీమిండియా విజయంపై హర్షం వ్యక్తం చేశారు. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు చరిత్ర తిరగరాసింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్ను గెలుచుకోవాలనే కల 17 ఏళ్ల తర్వాత రోహిత్ సేన సాకారం చేసిందన్నారు. దేశాన్ని ఆనందంలో ముంచెత్తినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీమిండియాకు అభినందనలు తెలిపారు. అద్భుత క్రీడా ప్రదర్శనతో రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.